మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆకులో ఢిల్లీ తెలుగుదేశం పార్టీ ఎంతమంది చూస్తుంది. ఈ అరాచక శక్తుల్ని అడ్డం పెట్టుకుని మాచర్లలో గిన్నెల్లి సోదరులు సాగించిన విధ్వంసాన్ని బయటికి తీస్తాము. ఇతను ఒక్కడే కాదు, పల్నాడులో ఎవరైతే మాచర్ల నియోజకవర్గంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, అరాచకాలు చేశారో, ఆస్తులు రాపించుకున్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత రోజు ఎవరైతే మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మరి ప్రజా కోర్టులో ప్రభుత్వం చట్టం దృష్టిలో నిలబెడుతుంది, తగిన చర్యలు తీసుకుంటుంది. ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంయమనంగా వ్యవహరించండి. చేయాల్సింది చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్తూ, మరి 6 నెలల కాలం మేము సంయమనంగా ఉంటే రెచ్చిపోయి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నాం. మేము సామాజిక న్యాయం అనే ఒక కోణాన్ని తీసుకొని ఈరోజు అభివృద్ధి జరిగితే మాచర్ల నియోజకవర్గంలో సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరుగుతుందనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తూ ఉంటే, దీన్ని బలహీనతగా భావించి ఎవరైనా సరే రెచ్చిపోయి మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతే మీ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు. మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడ ఏదో మిమ్మల్ని ఉద్ధరిస్తాడని భ్రమంలో మీరు బతకకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని గౌరవించి బతకదలుచుకుంటే ఇక్కడ ఉంటారు, లేకపోతే నియోజకవర్గంలో పెట్టి వెళ్ళిపోతారని చెప్పి చెప్తాను. అనే వ్యక్తి ఎవరు మా పార్టీలో చేసుకోవాలి. ఎక్కడో ఏదో హల్చల్ చేస్తూ ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన చిరుమామిళ్ళ శ్రీకాంత్ అనే వ్యక్తి కొంతమంది అమాయకమైన లేకపోతే ఇతని గురించి తెలియని ఎమ్మెల్యేల దగ్గర మరి సీఎంఓలో చేరి ఆ ఫోటోలు పెట్టుకొని కొంతమందిని బెదిరిస్తూ మరి కొంతమంది దగ్గర డబ్బులు లాగుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. అలాగే కొంతమంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్టుగా గతంలో నుంచి కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా బయటికి తీస్తాం. దోషుల్ని, ప్రజల్ని మోసం చేసినా మేము క్షమించే ప్రసక్తి లేదని చెప్తాం.